సెయింట్ అగస్టిన్ అనేటటువంటి ఒక భక్తుడు ఉండేవాడు, పాపిష్టోడు. ఒకప్పుడు పాపిష్టోడు, పరమ పాపిష్టోడు, వ్యభిచారానికి వేశ్యలకు బానిస అయిపోయినటువంటి వాడు. అతని తల్లి ఎంత ఏడ్చిందో, ఎంత కన్నీళ్లు కార్చిందో. అయ్యా 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 నా కొడుకుని మార్చయ్యా, నా కొడుకుని బాగు చేయ్యా. ఆ తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి కృపాసింహాసనం దగ్గర నేను పడ్డాను అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. బాగుపడిన తర్వాత, ఎలా బాగుపడ్డావయ్యా నువ్వు? పాపిష్టోడివి కదా, ఎలా బాగుపడ్డావు నువ్వు అని అంటే చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చి యేసయ్య పాదాల సన్నిధిలో పడి బాగుపడ్డాను. తల్లే నువ్వు కార్చే కన్నీళ్ళు, తండ్రే నువ్వు కార్చే కన్నీళ్ళు నీ బిడ్డలను బాగు చేస్తాయి. ఈరోజు ఏ తల్లి అయితే బిడ్డల రక్షణ కోసం కన్నీళ్లు కారుస్తుందో, ఏ తండ్రి అయితే బిడ్డల రక్షణ కోసం కన్నీళ్లు కారుస్తున్నాడో, ఖచ్చితంగా నీ కన్నీళ్లను నా దేవుడు చూస్తాడో. నీ బిడ్డలను తన సన్నిధిలోకి చేర్చుకొని, అనగా పరలోకానికి కాదు సుమా, తన సన్నిధికి చేర్చుకొని వారి జీవితాలను ఉద్ధరిస్తాడో, వారి జీవితాలను బాగు చేస్తాడు. ఈ సత్యం మాత్రం మర్చిపోకండి.